యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ కార్తీక మాసం బహుళమందు బహుళ చవితి నాడు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక వ్రతాల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. మనకు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితిగా మనం విశేషంగా గణపతి గురించి పూజించి ఒక పెద్ద పండుగను చేసుకుంటున్నాం. అలాగే కార్తీక బహుళ చవితి కూడా గణపతికి ఒక ప్రత్యేకమైనటువంటి పూజలు ఉన్నాయి. అయితే ఈ కార్తీక బహుళ చవితిని కరక చతుర్థి లేదా దశరథ చతుర్థి అనే రెండు వ్రతాలు ప్రత్యేకంగా స్త్రీల సౌభాగ్యప్రదమైనటువంటి స్త్రీలకు సౌభాగ్యాన్ని ఆశించేటువంటి వాళ్లకు ప్రత్యేకమైన వ్రతాలు ఉన్నాయని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈ కార్తీక బహుళ చవితికి సంబంధించిన విశేషాన్ని తెలియజేస్తున్నది. కార్తీక బహుళ చవితిలో కరక చతుర్థి అని అంటారు. ఈ కరక చతుర్థి విశేషం ఏంటంటే ఈరోజు స్త్రీలు ప్రత్యేకంగా అభ్యంగ స్నానం చేసి మడిబట్టలు లేదా ప్రత్యేకమైన వస్త్రాలు, అంటే రోజు కట్టుకునేటువంటి బట్టలు కాకుండా ప్రత్యేకమైన వస్త్రాలు, పీతాంబరాలు అలాంటివి పట్టు వస్త్రాలైనా కట్టుకొని గణపతి దేవునికి విశేషంగా షోడశోపచార పూజలు చేసి, అంటే ఆ రోజు ఉపవాసంతోనే ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా 10 రకాల పిండి వంటలు తయారు చేయాలి. పిండి వంటలు అంటే మనం మామూలుగా చేసుకునే వంటలలో పిండి వంటలు ప్రత్యేకంగా 10 రకాలుగా చేసి ఆ 10 రకాల వంటలను ప్రత్యేకమైనగా ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క పళ్ళెములో పెట్టి గణపతి దేవునికి పూజాంతరం ఆ 10 పళ్ళాలలో నివేదించాలి. ఆ పెట్టినటువంటి పిండి వంటలను నివేదించి ఆ పిండి వంటలను ప్రత్యేకంగా నివేదించినటువంటి ఆ పిండి వంటలను సాయంకాల సమయంలో 10 మంది ముత్తైదువులకు ప్రత్యేకంగా వాయనంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి మనకు శుద్ధ చవితి నాడు వినాయక చవితి చంద్రుని ఎలా చూస్తామో అలా కాకుండా కార్తీక బహుళ చవితి నాడు సాయంకాలం వేళ చంద్రోదయానంతరము చంద్రునికి అర్ఘ్యాలు ఇడవాలి. అర్ఘ్యాలు ఇడిచిన తర్వాత ఉపవాస దీక్షను విరమించాలి. ఇది ఒక ప్రత్యేకమైన వ్రతం. ఈ వ్రతాన్ని వరుసగా 12 సంవత్సరాలు కానీ 16 సంవత్సరాలు కానీ జీవితాంతం కానీ చెయ్యాలి. ఇలా చేసినటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా సౌభాగ్యప్రదం కలుగుతున్నది అని ఆ యొక్క వ్రత గ్రంథాలలో తెలియజేస్తున్నది. కాబట్టి ఒకసారి దీన్ని ప్రత్యేకించి మీకు, అంటే ప్రత్యేకంగా స్త్రీలకు శ్రద్ధ కలిగినట్టయితే వాళ్ళు ఈ శ్రద్ధతో ఈ వ్రతాన్ని చేసి ఆచరించి సౌభాగ్యప్రదాన్ని పొందగలగాలని ఆశిస్తున్నాను. ఇది కరక చతుర్థి వ్రతము, కార్తీక బహుళ చవితికి ఉన్నటువంటి విశేషం. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.